దాంట్లో మాధవ్ చెప్పారు. మరి అది అంతర్యుద్ధాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సో ఏంటి ముఖ్యంగా ఈ అరుణ ఇష్యూకు సంబంధించి కూడా మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన పార్టీ వీరమహిళ సుజాత గారు ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ రఫీ గారు ఉన్నారు. ఇటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుబ్బారావు గారు, ఏంటి సార్ ఏంటిది వైసీపీలో అసలు ఏంటి అంటే అధికారంలోకి మళ్ళీ వస్తారా రాలేనని ఆ తర్వాత విషయం, అది ప్రజలు తెరుచుకుంటారు. కానీ వస్తే మళ్ళీ నేనే హోమ్ మినిస్టర్, ప్రతి ఒక్కరు నేనే హోమ్ మినిస్టర్, ఏంటి అసలు అంత ఈజీయా? ఇక్కడ ఒకటండి సార్, అధినేత చెప్పేదాన్ని అనుసరించే విధానాలను బట్టే కింద అభిమానులు ఉంటారనేది స్పష్టంగా కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు? 16 నెలలు ఉన్నాను, లేదంటే 30 కేసులోనే నా మీద, నేను ముఖ్యమంత్రిని అయ్యాను కదా, ఇంకేముంది, ఈ 3 సంవత్సరాలే, ఈ 4 సంవత్సరాలే, తర్వాత అధికారంలోకి వచ్చేది మనమే, ఆ పోలీస్ అధికారుల యొక్క పేర్లు లిస్టులో బుక్కుల్లో రాసేసుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళు అందు తేలుద్దాం, లేదంటే వాళ్ళ బట్టలు ఓడదీద్దాము, లేకపోతే వాళ్ళని ఎక్కడున్నా కానీ చొక్కా పట్టుకు లాక్కొచ్చేద్దాము, సప్త సముద్రాల అవతలున్నా వీడ్చుకొచ్చేద్దాము, ఇలాంటి పదాలు. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళ భావజాలం నుంచే రప్ప నరుకుతాం కానీ, పల్నాడు నుంచి రాజ్యాంగాన్ని కొనసాగిస్తామని కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అధినేత యొక్క భావజాలం నుంచి వచ్చినటువంటి అంశాలుగా మనం చూడాలి. అవే కింద క్యాడర్ మీద ఉపయోగపడతాయి. ఈ రోజున గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కార్లు వేసుకెళ్ళిపోయి, జనాలను తీసుకెళ్ళిపోయి ఆయన చంపుతామని బెదిరించి అంత చేస్తే దాని మీద కేసు కడతానికి పోలీసు వాళ్ళు ముందుకు రాలేదు. తిరిగి టీడీపీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్టిన సంఘటనలు మనం చూసాం. డ్రైవర్తో పెట్టించాడు. అవును. తర్వాత దాని మీద చర్యలు లేవు. తర్వాత ఎందుకు వెళ్ళావు అని అంటే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాడట. అధికార పక్షం ప్రతిపక్షానికి వినతి పత్రం ఇవ్వటం ఎక్కడన్నా ఉందా చోద్యం ఇది? కాబట్టి అలాగ దాడి చేసిన తర్వాత ఆయనకి జోగి రమేష్కి పాపం మంత్రి పదవి ఇచ్చారు. సరే, ఇంకొకళ్ళు అనిల్ కుమార్ యాదవ్, ఆయన నేర చరిత్ర బూతుల పంచాంగం, ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. కొడాలి నాని, ఇంకా చెప్పవసరం లేదా, నోరే అసిద్ధంలాగా ఉంటుంది. మా మాటలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వినలేని సాహిత్యం అది. అటువంటి వాడికి నేర చరిత్రగా మంత్రి పదవి ఇచ్చారు. రోజా గారు ఇంక చెప్పవసరం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో మంత్రిత్వ పదవి నిర్వహించిన తర్వాత ఈ రోజున పాపం జోగి రమేష్, మన నందికొండ సురేష్ భార్య ఆ విధంగా ఊహాజనితంగా మాట్లాడటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆమె కూడా ఏం చేస్తుంది, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, వస్తే నేనే హోమ్ మినిస్టర్ని అని పోలీసు వాళ్ళని భయకంపితులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ అధినాయకుడు చేసే విధంగానే. రెండోది, ఈ రోజున అరుణ నెల్లూరు, ఆమె మొదటి వరకు శ్రీకాంత్ని పెరోల్ మీద బయటికి తీసుకురావడమే కాకుండా ఇప్పుడు వెలుగు చూస్తున్న అంశాలు ఏంటంటే గతంలో కూడా జైల్లో ఆయనకు విఐపి ట్రీట్మెంట్ ఉందని, జైలు నుంచే బయట చేసేటువంటి నేరస్థ చర్యలు అక్కడి నుంచే ప్లాన్ గీయబడేదని, అనేక మంది పోలీసు అధికారులతో కూడా సంబంధాలు ఉన్నాయని, ఎస్పీ ఆఫీసులోనే కూర్చొని పోలీసుల్ని ఆదేశించి నేను మాట్లాడుతున్నాను ఇది చేయండి అని చెప్పేసి ఒక గ్యాంగ్ను తయారు చేసుకొని, రౌడీ గ్యాంగ్ని, శ్రీకాంత్ వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్యాంగ్ని ఏమో స్వాధీనం చేసుకొని, దాని నుంచే ఆ గ్యాంగే కదా, శ్రీకాంత్ అనుచరులే కదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేసి. ఇదంతా నెల్లూరులో ఏమైనా కుట్ర పన్నారు అనుకోవచ్చా వీళ్ళంతా నెల్లూరుకు సంబంధించి? డెఫినెట్ గా అండి. ఎందుకంటే పాపం విజయసాయి రెడ్డి అతి ఘోరంగా ఓడిపోయాడు. అవును. గతంలో నెల్లూరు నుంచే 10 సీట్లకి 10 సీట్లు సంపాదించుకొని మాకు ఎదురు లేదని చెప్పేసి అని భావించారు. అక్కడి నుంచే పాపం ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పన్నవూరు సుధాకర్ రెడ్డిని కూడా తీసుకొచ్చేసి పాపం ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చేసి ఆయన తరపున ఆయన భక్తుల్లాగా వ్యవహరించే విధంగా చేసిన సంఘటనలు మనం చూసాం. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత నిరాశ నిస్పృహ. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా బయటకు వచ్చాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే బోరుగడ్డ అనిల్
బండికి కట్టుకొని లాక్కొస్తారని హెచ్చరించిన సంఘటనలు మనం మర్చిపోకూడదు. అవును, ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదే విధంగా ఆనం, అదే విధంగా ఇట్లున్నారు కదా చాలా మంది, మేకతోటి ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు అందరు బయటకు వచ్చారు. మొత్తాన్ని కూడా అంటే అప్పటి నుంచే నెల్లూరు చేజారిపోతుందని ఎన్నికలకు ముందు నుంచే ఒక కుట్రపూరితమైన ప్రయత్నాలు నెల్లూరు మీద చేశారనేది నిర్వివాదాంశం అండి. దాని నుంచే ఇక్కడ శ్రీకాంత్ని ప్రోత్సహించిన, లేకపోతే అరుణ్ని ప్రోత్సహించిన, అక్కడ రౌడీ షీటర్లను ప్రోత్సహించిన, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ని బెదిరించడానికి ప్రయత్నం చేసిన, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా నెల్లూరుని ఫ్రాక్షనిస్ట్ జిల్లాగా చేయడానికి ఒక కుట్ర పన్నారనేది ఇప్పుడు వెలుగు చూస్తున్న అంశాలు. రైట్ సార్. కాబట్టి అక్కడ అశాంతి సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలి, ప్రజలు ప్రశాంతతగా ఉండకూడదు. నాకు సీట్లన్నీ పోగొట్టిన వాళ్ళు ప్రశాంతంగా, నాకు ప్రశాంతత లేకుండా చేసిన వాళ్ళు ప్రశాంతంగా, ఎందుకంటే నెల్లూరు కడప ఈ రెండు కళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి భావిస్తుండే. కడపలో ఆల్రెడీ ఆయన సొంత ఏరియాలోనే 10కి 7 టీడీపీ గెలుచుకుంది, అసలు చరిత్రలో లేనేదండి. ఇక్కడ ఒకటి, ఆయన అవినీతి పరుల్ని, హత్యా రాజకీయాలు చేసేవాడిని ప్రోత్సహిస్తారని ఇక్కడే కాదు, ఆయన బాబాయిని చంపినటువంటి కేసులో ఏటుగా ఉన్న అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వలేదా కడప? అదే కదా, ఎవరిని ఇస్తారా? ఇదే ఆ సంకేతాలు కదా ఇవన్నీ కూడా. అది కూడా ఆయన సీటే, అది కూడా వాళ్ళ బాబాయ్ సీటే. వాళ్ళ బాబాయ్ సీటు ఆయన చంపేసేసి ఆ సీటు అవినాష్కి ఇచ్చారు. అవినాష్ కేసులో ముద్దాయిగా సిబిఐ నిర్ధారించిన తర్వాత కూడా మొన్న ఎన్నికల్లో ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. ఇవన్నీ ఏ సంకేతాలు చూపిస్తా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ యొక్క భావజాలం ఎలాంటిదని చెప్పేసి చూపిస్తా ఉంది ప్రజలకి. రైట్ సార్, రైట్. ప్రజలకు అర్థమైంది, అందుకే వాళ్ళు ప్రజా తీర్పు ఇచ్చారు, వేరే విషయం అనుకోండి. రైట్, ఓకే. రఫీ గారు నమస్కారం.